తనకు సమయం లేదన్న విషయాన్ని తెలుసుకుని వాడిలో ఏం పెరిగిందో తెలుసండి? క్రోధం. క్రోధం అంటండి. క్రోధం ఏంటండి? చంపాలన్న ఆవేశంతో కూడుకున్నదే క్రోధం. బహుక్రోధం అంటున్నాడు చూడండి. బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చాడు, మీ దగ్గరకు వచ్చాడు. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త పిల్లలారా, జాగ్రత్త, మిమ్ములను మీరు కాపాడుకోవటం మీ వంతు. దేవుడు ఉన్నాడు కదా, కాపాడాలి కదా. నో, ఆయన కాపాడడు. కాపాడేవాడైతే ఏదైనా తోటలోనే అది ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ రోజే అడ్డుపడేవాడండి తండ్రి. కానీ అడ్డుపడలేదు ఆయన అడ్డుపడలేదు. కారణం, నీ వీరత్వం చూడాలి అనుకుంటున్నాడు. తండ్రిగా నేను దాన్ని గెలిచాను, దానిని త్రోసివేశాను, గెంటి వేశాను, నా బలాన్ని చూపించాను ఈ లోకంలో. మీరు నా వారసులు. యుద్ధం చేయరా? శత్రువును గెలవరా? గెలవాలి. శత్రువును గెలవగలగాలి. అదే నా వారసత్వం.